మొదటి లిస్టుతో టీడీపీ జనసేన మధ్య ఆగ్రహం వెల్లువెత్తుతుంది. టీడీపీ జనసేన పొత్తులపై మండిపడుతున్నారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రాము కాపు నాయకులు. పొత్తులో జనసేనకు 24 సీట్లే ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాము. చంద్రబాబు జైల్లో ఉంటే మా నాయకుడు రాజమండ్రి వెళ్లి మరీ మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. తమ నాయకుడి మంచితనాన్ని చంద్రబాబు అలుసుగా తీసుకున్నారని ఆరోపించారు. జనసేనను భూస్థాపితం చేయాలనే ఆలోచనతోని చంద్రబాబు సీట్లు కేటాయించారని జన సైనికులు భావిస్తున్నారు. 2009లో చంద్రబాబు ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారని ఆరోపించారు. 57 స్థానాల్లోనూ మాకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రామును మాట్లాడండి. నిన్న ప్రకటించినటువంటి ఈ ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో జనసేన పార్టీకి 24 సీట్లే కేటాయించడం, జనసేన పార్టీ ఒక కార్యకర్తగా కానివ్వండి, ఒక నాయకుడిగా, ఒక శ్రేయోభిలాషిగా మేమంతా చాలా బాధపడుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పడం సభలో చెప్పినటువంటి ఏదైతే ఒక మాట ఉందో 2 సంవత్సరాల క్రితం, అధికార పార్టీ యొక్క వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదు, రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఒకటే మార్గం, అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఎజెండాతో ఎదిగితే అధికార పార్టీని అధికారంలో దింపొచ్చు అనే ఉద్దేశం, సదుద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మరి ఆయనకి సంఘీభావం తెలిపి మేము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతోటి పొత్తులో వెళ్తాం ఎలక్షన్కి, సార్వత్రిక ఎన్నికలకి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయన ఆ విధంగా అన్కండిషనల్గా రాష్ట్ర శ్రేయస్ కోసం ప్రకటించిన ప్రకటనని అలుసుగా తీసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి ఈ సీట్ల ప్రకటన ఏదైతే ఉందో మాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు పయనిస్తూ జనసేనకి రావాల్సిన కోట ఏదైతే ఉందో జనసేన అని చెప్పినటువంటి గౌరవప్రదమైన స్కోర్ తీసుకుందాం, మనమందరం కూడా టీడీపీ పార్టీతో వెనకమాల వెళ్ళట్లేదు, టీడీపీ పార్టీ పక్కన నడుస్తున్నామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, అలాగే అధికారాన్ని మనం షేర్ చేసుకోబోతున్నటువంటి డయాస్ మీద చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మేమందరం కూడా పయనిస్తూ మాకు రావాల్సినటువంటి గౌరవప్రదమైన స్కోర్ని టీడీపీ వారు రాకపోతే మాకు ఇటువంటి గతంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్సిడెంట్లన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. 2009లో ఇదే విధంగా ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేశారో ఆ రోజు ఈనాడు పేపర్లో జెండా పీకేద్దాం అనే ప్రకటన ద్వారా పార్టీని అతంపాతాలను తొక్కేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్బుద్ధ ఆలోచనే ఈనాడు రూపంలో వచ్చింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు చేసే ఈ దుర్బుద్ధ ఆలోచన మానుకోండి. ఇప్పటికైనా మా నాయకుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరేమి మాకు గౌరవప్రదమైన ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోతే మేము ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.